రమేష్ అన్న, సాగర్ అన్న. ఈరోజు ఎంసీపీఐయు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ని నిరసిస్తూ బడ్జెట్ పత్రాలని వరంగల్ చౌరస్తాలో దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 9వసారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఆచరణలో ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఈరోజు 51,50,000 కోట్లతోటి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టాం. అది కూడా ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 1 రోజునే ప్రవేశపెట్టామని చెప్పేసి ఎంత గొప్పగా ప్రచారం చేస్తున్నారంటే అసలు ప్రపంచంలోనే ఇదొక కనివిని ఎరగని రీతిలో ఉన్నది అనే విధంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆచరణలో చూస్తే ఏందని చెప్పేసి అంటే ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రామీణ ఉపాధి హామీ రంగానికి 50% నిధుల్ని తగ్గించిన పరిస్థితి ఉంది. అట్లాగే ఉత్పత్తి రంగాలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కోతలు పెట్టిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు మహిళా రంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ అనేక ఉత్పత్తి రంగాల్లో ఈరోజు నిధులు తగ్గించి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ తయారు చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ముందుగానే కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ఈరోజు కార్మికుల్ని అదేవిధంగా వ్యవసాయ కూలీల్ని రైతుల్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని అదేవిధంగా కార్పొరేట్ పరిశ్రమల్ని మీరు ప్రోత్సహించే విధంగా గతంలోనే విధానాలు రూపకల్పన చేసింది. ఆ రూపకల్పనలో భాగంగానే ఈరోజు బడ్జెట్ రూపకల్పన కూడా కనపడుతున్న స్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ అనేటువంటిది కార్పొరేట్ శక్తుల అనుకూల బడ్జెట్ తప్ప ఈ దేశ ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు బడ్జెట్ లేదు. దేశ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే బడ్జెట్గా ఉందనేటువంటిది ఈ స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ అనేటువంటి తక్షణమే ఈరోజు మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఉత్పత్తి రంగాలైనటువంటి కార్మిక వర్గాన్ని అదేవిధంగా చిన్న సన్నకారు పరిశ్రమల్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ఎంసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాబోయే రోజులలో ఈ బడ్జెట్ తోటి దేశ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజానుకూల బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఎంసీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెద్దారపు రమేష్, వరంగల్ జిల్లా కార్యదర్శి.